బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాలేదు. పోలీసు అధికారులు మాత్రం ప్రాథమిక విచారణకు సంబంధించిన విషయాలు బయటపెట్టారు. కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర ప్రవీణ్ బైక్ వెళ్లిన సమయంలో 4 కార్లు వెళ్లినట్టుగా గుర్తించారు. 4 కార్లను గుర్తించి వారిని విచారించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే వెనుక వచ్చిన 4 కార్లకు ప్రవీణ్ మరణానికి ఎటువంటి సంబంధం లేదు అని పోలీసులు తేల్చారు. ప్రవీణ్ టోల్ ప్లాజాను దాటిన తర్వాత కొంతమూరు దగ్గరికి వెళ్లే సమయానికి ఆయన బైక్ ప్రమాదం జరిగిన చోట ఎక్కడైతే ఆయన బైక్ కింద పడి ఉన్నారో ఆ ప్లేస్లో ఆ సమయంలో వెనుక వచ్చిన ఏ కారు కూడా ప్రవీణ్ బైక్ను ఢీ కొట్టలేదు అని చెప్తున్నారు. బైక్ను ఏ కారు ఢీ కొట్టలేదు అని ఎఫ్ఎస్ఎల్ విశ్లేషణలో స్పష్టమైందని పోలీసులు చెప్తున్నారు. రాజమండ్రి సమీపంలోని నామవరంలో స్థలం కొన్నారు ప్రవీణ్. అక్కడ బైబిల్ మిషన్ నిర్మాణానికి సంబంధించే ప్రవీణ్ వచ్చారు అని పోలీసులు చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరాక 40 నిమిషాల పాటు ఓ పాస్టర్తో ఫోన్లో మాట్లాడారు ప్రవీణ్. ప్రవీణ్ ప్రయాణ వివరాలు కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. కేవలం 3కు మాత్రమే తెలుసు అని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ రాజమండ్రి వస్తున్నారు అనే విషయాలు ఆయన భార్య ప్రవీణ్ భార్యతో పాటు ఆకాష్, జాన్ అనే వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఇంకా ఎవరికీ కూడా ఆ వివరాలు తెలియదు అని పోలీసులు చెప్తున్నారు. ప్రవీణ్ ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ప్రవీణ్ ప్రయాణ వివరాలు ఎవరికి తెలుసు, ప్రవీణ్ ఎక్కడెక్కడ ఏ సమయానికి టోల్ ప్లాజా దాటారు, ఏ సమయానికి విజయవాడ వచ్చారు, ఏ సమయానికి పొట్టిపాడు టోల్ ప్లాజాను దాటారు, ఏ సమయానికి కొవ్వూరు టోల్ ప్లాజాను దాటారు, ఈ వివరాలన్నీ కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. ఆయన విజయవాడలో ఆగిన కొద్ది సమయం ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్కడ ఎవరెవరిని కలిశారు అనే వివరాలు కూడా పోలీసు అధికారులు సేకరిస్తున్నారు. అయితే కొవ్వూరు టోల్ ప్లాజాను దాటిన కొద్దిసేపటికే ఆయన మరణించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్న ఒక ప్లేస్లో ఆయన బైక్ కింద పడి ఉన్నారు. ఇప్పటికీ ఆయన మరణానికి కారణం ఏంటి అన్నది స్పష్టంగా తెలియకపోయినా ప్రవీణ్ పగడాలని ఏ కారు ఢీ కొట్టలేదు అనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆయన మరణానికి సంబంధించి ప్రాథమిక విచారణ గురించి పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి, అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి, అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడండి లాలా చెరువు దగ్గర ఎవరిది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరు ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, డస్ట్లో చూడండి, డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్. అదో రెడ్ అని చెప్పి దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను
చూడండి అది చూడండి క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చూడండి వెల్డింగ్ అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి 42 ఫస్ట్ సెకండ్ లో ఈ ఫ్రేమ్స్ వచ్చి ఒక హౌస్ కూడా ఒకటో సెకండ్ లో రెండో సెకండ్ లో స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడ బండి వచ్చింది మళ్ళీ రైట్ నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి రైట్ అక్కడ చూడండి గీత ఒకటి కనిపిస్తుంది కింద హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది ఎస్ నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం అదిగో నెక్స్ట్ అయిపోయింది ముందు వైట్ పోల్ ఉంది చూడండి ఈ వైట్ పోల్ అక్కడ చూడే మన నెక్స్ట్ లైవ్ అగో అది చూడండి ఆ వైట్ది అది నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో రెండు కలిసి వస్తున్నట్టున్నాయి సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఇస్ ఏ డిఫరెన్స్ వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ వెహికల్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో అది ఇండికేట్ చేస్తారు మీకు రైట్ నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు రైట్ అక్కడ స్టార్ట్ అయింది రైట్ ఇప్పుడు చూడండి ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు లోపలికి వెళ్ళారు కదా డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు నెక్స్ట్ స్కిడ్ అక్కడ లోపలికి వెళ్ళిపోయారు నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి డస్ట్లో యూ కెన్ సీ రెడ్ కలర్ చూడండి డిస్టెన్స్ చూడండి బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సీన్ అదో రెడ్ కలర్ కూడా ఓకే నెక్స్ట్ ఓకే చూపించాను చూపించండి ఎండ్ వరకు చూపించాను సో ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ ఏ కారు కూడా ఆయన ఢీ కొట్టలేదు, వేరే ఏదో వాహనం ఢీ కొట్టడం ద్వారా ప్రవీణ్ బైక్ యాక్సిడెంట్ గురి కాలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది స్పష్టంగా చెప్పకపోయినా ఒక్కొక్క విషయం గురించి చెప్తూ వస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ రాజమండ్రి వస్తున్న విషయం ఎవరెవరికి తెలుసు అనే విషయాన్ని, అలాగే పాస్టర్ ప్రవీణ్ మరణించిన స్థితిలో కనిపించిన చోట ఆ సమయంలో పాస్టర్ ప్రవీణ్ బైక్ అని చెప్తున్న బైక్ ప్రమాదానికి గురవుతున్న సమయంలో సుమారు 11:41 ఆ సమయంలో అటు పాస్ అయిన ఏ కారు కూడా ప్రవీణ్ నడుపుతున్న వాహనాన్ని ఢీ కొట్టలేదు అనే విషయాన్ని పోలీసులు ఆ దృశ్యాల్లో వివరిస్తూ చెప్పారు. ఆ సమయంలో ఎక్కడ ఒక్కొక్క పాయింట్ ముందుకు జరుపుతూ ప్లే చేస్తూ ప్రవీణ్ వెళ్తున్న బైక్ని వెనుకొచ్చిన రెడ్ కారు ఢీ కొట్టలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. మరి ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అయితే సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న దృశ్యాలను, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న పరిస్థితులను, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత ప్రవీణ్ నడుపుతున్న బైక్ని ఏ కారు ఢీ కొట్టలేదు అనే విషయాన్ని పోలీసులు చెప్తున్నారు. ఇక ప్రవీణ్ విజయవాడలో ఎక్కడెక్కడ ఆగారు, అక్కడ ఎవరెవరిని కలిశారు,